ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. శత్రు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అప్రయత్నంగా పనులన్నీ పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ధన విషయంలో సోదరులతో ఉన్న వివాదాలు సర్దుమాటవుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజు. అలాగే మిథున రాశి వారికి వారి యొక్క ఆలోచన విధానంలో మార్పుల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల వలన ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పెద్దల యొక్క సలహాలు పాటించడం వలన మీకు మంచి జరుగుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువు వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంతాన వృద్ధి అనేది కలుగుతుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు కొన్ని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇక స్నేహితులతో మరింత సఖ్యత నెలకొంటుంది. నిరుద్యోగులకు కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే కొన్ని నిర్ణయాలపై ఆలోచనలో పడతారు. మీ ఖ్యాతి, గౌరవం మరింత పెరుగుతుంది. ఎంతటి వారినైనా మీ సలహా కోసం సంప్రదించే రోజుగా చెప్పవచ్చు. అలాగే వాగ్దాటితో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటారు. ఆదాయానికి పడిన ఇబ్బందులు ఈరోజు తొలగిపోతాయి. అలాగే రుణ బాధలు కూడా చాలా వరకు తీరుతాయి. అలాగే ఈరోజు మీరు పరిమితికి మించిన ఖర్చులు చేయకండి. కాస్త పొదుపు చేయడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఇక ఈరోజు బంధువుల ఆదరణ కూడా పెరుగుతుంది. ఇక కొన్ని శుభ కార్యాలపై నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే భూములను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా కాస్త ముమ్మరం చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. అలాగే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలలో ఒప్పందాలు చేసుకుంటున్నారో వారు కొంత ఆచితూచి సాగడం మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన ప్రమోషన్లను పొందుతారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు, రాజకీయవేత్తలకు మరిన్ని అవకాశాలనేవి రావచ్చు. టెక్నాలజీ రంగం వారికి ఊహించని అవకాశాలు వస్తాయి. అలాగే మహిళలకు ఈరోజు సంతోషదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.